హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు ఆర్టిస్ట్ పద్మశాలి దుర్గారావు ఛానల్. ఫ్రెండ్స్, వాటర్ కలర్స్ లో పార్ట్ 3లో మీరు మరో వెజిటేబుల్ నేర్చుకోబోతున్నారు. ఆల్రెడీ ఒక ఆనియన్ నేర్చుకున్నారు. వంకాయ, బ్రింజాల్ ఎలా చేయాలి అనేది ఈ వీడియో మీరు పూర్తిగా చూడండి. అప్పుడే మీకు వాటర్ కలర్స్ మీద ఒక అవగాహన వస్తుంది. అలాగే వాటర్ కలర్స్ అంటే ఇలా ఉంటుంది, మనం కూడా ఇలా చేస్తే వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. సో వాటర్ కలర్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మీరు ప్రాక్టీస్ చేయండి. మీరు ఏ జిఎస్ఎం పేపర్ వాడాలని కమెంట్లో కూడా అడుగుతున్నారు. అది నేను మీకు అడ్వాన్స్ క్లాస్లో చెప్తాను. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఏ జిఎస్ఎం అనేది అవసరం లేదు. మీకు జనరల్గా మీరు మీ దగ్గర ఉన్న డ్రాయింగ్ బుక్ ఏదైతే ఉంటుందో దాంట్లో చేస్తే సరిపోతుంది. మరి మీరు A4 షీట్స్, నార్మల్ జిరాక్స్ పేపర్లు అయితే వాడకండి. నార్మల్ డ్రాయింగ్ బుక్ అది కొనుక్కుంటే సరిపోతుంది. దాంట్లో మీరు ప్రాక్టీస్ చేయండి. నేను చూపించేది కూడా ఆ బుక్లోనే. సో ఆ బుక్లో ఆ పేపర్ మీద మీకు ఫస్ట్ చేయడానికి వస్తే నెక్స్ట్ మీరు డిఫరెంట్ పేపర్స్ యూజ్ చేసి ఎలా చేయొచ్చు అనేది నేను ఒక్కొక్క క్లాసులో ఇది వెళుతూ ఉంటుంది. మీకు ఆర్ట్ అంటే ఒక మహాసముద్రం అని తెలుసు. అందులో వాటర్ కలర్స్ అనేది ఒక డిఫరెంట్ సబ్జెక్టు. ఇది కూడా ఒక మహాసముద్రం లాంటి సబ్జెక్టు. అంతేగాని ఒక 4-5 క్లాసుల్లో చెప్పేసి 4-5 వీడియోల్లో మీకు చెప్పేస్తే అయిపోయేది కాదు ఇది. సో నిజంగా వాటర్ కలర్ ఆర్టిస్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ కోర్స్ అనేది చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సో మీకు ప్రతిదీ కూడా నేను ఈజీగా దొరికే ఐటమ్స్తోనే నేను మీకు ఈజీగా చెప్పడానికి ట్రై చేస్తాను. మీకు ప్రతిదీ కూడా వాటర్ కలర్స్ అంటే ఏంటి, అసలు వాటర్ కలర్స్లో ఉండే అన్ని నేను మీకు వివరంగా వివరిస్తాను. సో మీరు ఓపిక్గా ఒక్కొక్క వీడియోని మీరు చూడండి. చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఒకేసారి నేను ఒక ల్యాండ్స్కేప్ వేసేయాలి, ఒకేసారి నేను పోర్ట్రేట్ వేసేయాలంటే వాటర్ కలర్స్ లో రాదు. సో మీరు స్లోగా నేర్చుకుంటూ వెళితే మీకు సబ్జెక్టు అర్థమవుతుంది. ఒకేసారి నేర్చుకోవాలంటే అది అయ్యే పని అయితే కాదు. ఏది కూడా అంతే. డ్రాయింగ్ అయినా, పెయింటింగ్ అయినా, కలరింగ్ అయినా, ఏదైనా కూడా స్లోగా వెళ్ళండి, స్లోగా నేర్చుకోండి. సో అలా ఎప్పుడైతే మీరు నేర్చుకుంటారో అప్పుడే మీకు అర్థమవుతుంది. సో నేను చాలా వివరంగా వివరిస్తాను ప్రతిదీ కూడా. ఎందుకంటే మీరు ఒకటి నేర్చుకుంటున్నారంటే మీకు అర్థం కావాలి. నేనేదో పాస్ట్ ఫార్వర్డ్ వీడియోస్ పెట్టేశాను అనుకోండి, యూట్యూబ్లో చాలా ఉంటాయి, మీరు అక్కడి నుంచి కూడా నేర్చుకోవచ్చు. కానీ అక్కడ నేర్చుకోవడానికి ఏమీ ఉండదు. అలా నేను కూడా పెడితే మీకు పర్థం ఏమిది అర్థం కాదు మీకు. కాబట్టి మీకు అర్థం కావాలన్న ఉద్దేశంతో నేను ఒక్కొక్క వీడియోని చేస్తున్నాను. మీకు నిజంగా చెప్తున్నాను, ఈరోజు నా వీడియో చూస్తే మీకు ఏముందిలే అని అనుకోవచ్చు. కానీ మీరు కరెక్ట్గా వీడియోని చూడండి, ఫాలో అవ్వండి, నేర్చుకోండి. ఖచ్చితంగా మీరు ఒకరోజు బికమ్ ఏ ప్రొఫెషనల్ ఆర్టిస్ట్ అవుతారు. ఏదైనా సరే కొంచెం మనం ఓపిక పట్టాలి. ఓపిక పడితే రిజల్ట్స్ వస్తాయి. మనం నెక్స్ట్ డేకి ఆర్టిస్ట్ అయిపోవాలంటే అది ఇంపాసిబుల్. అది ఎనీ ఫీల్డ్. సో అందుకే సాధన చేయండి, ప్రాక్టీస్ చేయండి. నేను చెప్పే టిప్స్ ఫాలో అవ్వండి. అప్పుడు మీకు ప్రాక్టికల్గా మీకు చాలా ఉపయోగపడుతుంది. అసలు ఇది ప్రాక్టికల్ సబ్జెక్టే. అంటే చెప్పేది మీకు పాయింట్స్ అయితే ఉంటాయి ఇందులో. అదే మీరు ఫాలో అయ్యారనుకో, అంటే మీరు అదే దాన్ని ప్రాక్టికల్గా చూపించారనుకో, ప్రాక్టికల్గా మీరు చేశారనుకో, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు మీరు ఆర్టిస్ట్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎందుకంటే ఇది ప్రాక్టికల్ సబ్జెక్ట్. సో ప్రాక్టీస్ ఎక్కువ చేయండి. రిజల్ట్స్ అనేది వస్తుంది. స్టార్టింగ్లో ఎవరికి రావు. సో కొంచెం మన టైము, మనం ఖర్చు పెట్టిన ఖర్చు, పేపర్స్ ఇవన్నీ కూడా వేస్ట్ అవుతాయి స్టార్టింగ్లో. కొంతమందికి వెంటనే గ్రిప్ ఉంటుంది, పట్టేస్తారు, వాళ్ళకి ఈజీగా వచ్చేస్తుంది. ఏదైనా సరే మీకు గాడ్ గ్రేస్ అనేది ఉంటే తప్పకుండా మీరు ఆర్టిస్ట్ అవుతారు. అలాగే సాధనతో కూడా ఆర్టిస్ట్ అవుతారు. అందుకే పెద్దలు అంటారు, సాధనమున సమకూరు పనులు ధరలోన అంటారు. ఎందుకంటే మనం సాధన చేసామనుకోండి, మనం చేసుకునే ఏదైతే పని ఉందో అది సమకూరుతుంది ఈ ధరణిలో అని అర్థం. కాబట్టి మీరు ప్రాక్టీస్ చేయండి, వీడియోస్
ఫాలో అవ్వండి, చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో ఈ వీడియోలో ఒక వంకాయ, ఇంతకుముందు నేను ఆనియన్ చూపించాను, ఇప్పుడు ఒక బ్రింజాల్ చూపిస్తున్నాను. ప్రాక్టీస్ చేయండి. అలాగే మీరు లెసన్స్ ఒకవేళ చేస్తే ప్రాక్టికల్గా అది నాకు వాట్సాప్లో పంపించండి. నా వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో వాట్సాప్కు పంపించండి. తప్పకుండా నేను కూడా దాన్ని కరెక్షన్ చెప్తాను. సో ఇంకెందుకు ఆలస్యం, మరి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆ గంటను ఆల్ అని మీరు కొట్టేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వెంటనే వచ్చేస్తుంది. సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.